కాంగ్రెస్ పాలనలో రైతులు అరిగోసపడుతున్నారు. సరైన సమయంలో రైతులకు యూరియా అందించడంలో రేవంత్ సర్కారు పూర్తిగా విఫలమైంది. ఎన్నడూ లేని విధంగా యూరియా కోసం మళ్లీ చెప్పులు లైన్లో పెట్టే పరిస్థితులు తెచ్చింది రేవంత్ సర్కారు. మళ్లీ యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పశ్చిమాసియా యుద్ధం ప్రభావం ఎరువుల దిగుమతిపై పడింది. దీంతో రాబోయే రోజుల్లో యూరియా సరఫరాపై రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మనకు ఆర్ఎఫ్సిఎల్ రామగుండం ఎరువుల కర్మాగారం పెద్ద దిక్కుగా నిలుస్తోంది. అయితే ఉత్పత్తిలో తరచూ ఆర్ఎఫ్సిఎల్ విఫలమవుతోంది. లక్ష్యంలో సగం మాత్రమే ఉత్పత్తి అవుతోంది. 12.6 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తికి గాను కేవలం 6.9 లక్షల మెట్రిక్ టన్నులే సాధించింది. కాబట్టి రైతన్నులకు మళ్లీ యూరియా కష్టాలు తప్పేలా లేవు. ఈ ఏడాదైనా యూరియా కొరత లేకుండా చూడాలని రేవంత్ సర్కార్ను రైతులు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని రైతులందరూ బాగుండాలని, రైతులందరికీ సకాలంలో యూరియా అందించాలని ఏకైక లక్ష్యంతో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతు బాంధవుడు కాబట్టి ఆర్ఎఫ్సిఎల్ ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి రైతులకు సకాలంలో, అంటే పంట వేయడానికంటే ముందే ఒక నెల 2 నెలల ముందు ఈజీగా తీసుకుపోయే విధంగా రైతుల కోసం యూరియా మొత్తం సప్లై చేసేది. ఇప్పుడున్నటువంటి ఈ రేవంత్ సర్కార్ ఇన్ని రోజులు దాదాపు పోయినసారి చూసినాం, అంతకుముందు చూసినాం, యూరియా బస్తాల కోసం క్యూలు కట్టేటువంటి పరిస్థితి మళ్ళీ ఎంతవరకు ఎట్లయితే ఉందో మళ్ళీ అదే పరిస్థితి. రాళ్ళు పెట్టుడు, చెప్పులు పెట్టుడు, ఎండకు నిలబడడం లాంటి కష్టాలన్నీ కూడా రైతులకు తీసుకొచ్చి ఉన్నాం. కేవలం ఇదంతా కూడా ఆర్ఎఫ్సిఎల్ మధ్య సరిగ్గా మెయింటైన్ చేసే తెలివి లేక, ఆర్ఎఫ్సిఎల్ను సరిగ్గా దాన్ని పట్టించుకునే దిక్కు లేక, నాదులు లేక తాపు ఒకసారి షెడ్ డౌన్ అవ్వడం జరుగుతూ ఉన్నది. ఇన్ని సంవత్సరాలు 2 సంవత్సరాలు మళ్ళీ అట్లా జరిగినా కూడా ఇప్పటికి కూడా సంవత్సరం ఉత్పత్తి లక్ష్యం సగం కూడా రీచ్ కాకుండా ఉన్నది. నెలకోసారి 2 నెలలకోసారి దాని మెయింటెనెన్స్ లేక చాలా అధ్వానమైన పరిస్థితి ఉన్నది. ఆర్ఎఫ్సిఎల్ ఈ ఏడాది ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోలేక చతికిలబడింది. తరచూ సాంకేతిక లోపాలు, అధికారుల నిర్లక్ష్యానికి తోడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పర్యవేక్షణ లోపం కారణంగా అనుకున్న ఉత్పత్తి సాధించలేకపోతోంది. ఏడాదిలో 116 రోజులు ప్లాంట్ షట్డౌన్ కావడం ఉత్పత్తిపై ప్రభావం చూపుతోంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు యూరియా కొరత రావద్దని నాడు కేసీఆర్ ఆర్ఎఫ్సిఎల్కు ఏర్పాటుకు సహకరించి కేంద్ర, రాష్ట్ర వాటాగా ఆర్ఎఫ్సిఎల్ను ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ హయాంలో ప్లాంటులో యూరియా ఉత్పత్తి బాగానే జరిగినా గత 2 ఏళ్ల నుండి ఆర్ఎఫ్సిఎల్పై పర్యవేక్షణ కొరబడింది. దీంతో ప్లాంటు నిత్యం షట్డౌన్ అవ్వడం, యూరియా ఉత్పత్తికి బ్రేక్ పడడం పరిపాటిగా మారింది. ఇతర దేశాల నుండి యూరియా దిగుమతి తగ్గించడమే లక్ష్యంగా ఈ ప్లాంట్ నిర్మిస్తే దీనిని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్న విమర్శలు వ్యక్తమవుతోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కారు రైతుల నడుం విరగొట్టడానికే కంకణం కట్టుకున్నది. రియల్ ఎస్టేట్ దందాలు చేయడానికే కంకణం కట్టుకున్నది. రైతుల పైన, రైతులకు యూరియా కావాలి, కేంద్రం దగ్గర నుంచి ముందుగాలే బఫర్ స్టాక్ పెట్టుకోవాలి అన్న ఇంగిత జ్ఞానం లేకుండా ఎట్లవని వడ్లు వాగులవని అనే చందంగా ఉన్నది. గత ప్రభుత్వం కేసీఆర్ గారి టీఆర్ఎస్ ప్రభుత్వము మేము హర్షిస్తున్నాం. మేము ప్రతిపక్షంగా ఉన్నాం కాబట్టి మేము హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం. రైతులకు కరెక్ట్ టైంకు ఖరీఫ్ సీజన్ ప్రారంభమయ్యేదానికంటే ముందే 5 లక్షల 6 లక్షల బఫర్ స్టాక్ పెట్టుకునేది. రైతులు తీసుకొని పోయి ఆటో డ్రైవర్లకు పైసలు ఇస్తే యూరియా బస్తాలు తీసుకొచ్చి ఇంట్లో వారేసేది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రైతులు క్యూ లైన్లో నిలబడి తలకాయలు బలగొట్టుకుంటా ఉన్నారు. మరి నాటి ప్రభుత్వం ఏ విధమైనటువంటి ముందస్తు ప్రణాళిక, ఒక ప్లాన్ టు ప్లాన్, ఒక పద్ధతిగా పోయి రైతులకు ఇబ్బంది కాకుండా చేసింది. ఇప్పుడున్నటువంటి ఒక నలమొక పిల్లు ఎలుక పక్కల అన్నట్టు చాతగాని దద్దమ్మ కాంగ్రెస్ ప్రభుత్వము, అట్టర్ ఫ్లాప్ ప్రభుత్వం వెంటనే బేషరత్గా బర్త్రఫ్ అయిపోయి రైతులకు క్షమాపణలు చెప్పి కేసీఆర్ సారసంటలో రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్పచెప్పి బుద్ధి చేయడానికి భూమికి రాసి పోవాలని చెప్పి మేము కార్మిక సంఘాల నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. గతేడాది రైతులకు యూరియా అందించడంలో రేవంత్ సర్కార్ పూర్తిగా విఫలమైంది. ఇప్పుడు పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా యూరియా దిగుమతి అవకాశం లేదని రేవంత్ రెడ్డి సభల్లో చెప్తున్నాడు. మనకు ఆర్ఎఫ్సిఎల్ కర్మాగారమే దిక్కని అని కూడా చెబుతున్నాడు. కానీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా అది తరచూ మూతపడుతోంది. తద్వారా లక్ష్యంలో సగమే ఉత్పత్తి అవుతున్నది. కాబట్టి ఇప్పటి నుంచే ప్రత్యామ్నాయ మార్గాలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని రైతులు సూచిస్తున్నారు. ఈ వానాకాలం సరిపడా యూరియా ఇవ్వకుంటే ఊరుకునేది లేదని రేవంత్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.